అర్థమవుతుందా? వారి వారి స్వభావమును బట్టి వారికి కోరికలు పుడతాయి. ఆ కోరికలు తీర్చుకోవడానికి వారు చేసేటువంటి ఆలోచనలకు, ప్రయత్నాలకు దేవుడు సహాయము చేస్తాడు. పంచర్ షాప్ ఉంది. పంచర్ షాప్ ఉన్నోనికి ఏం కోరిక? అయ్యా చెప్పండి. అన్ని పంచర్లు కావాలా, నా కాడికి రావాలా? మనం ఏం చేస్తాం? బండి మీద పోయేటప్పుడు పంచర్ కాకూడదని మనం అనుకుంటాం, పంచర్ కావాలని. చూడండి ఎట్లుంటుందో పరిస్థితి. నిజంగా దేవునిగా ఉండటం చాలా కష్టం. ఎవరి ప్రార్థన వింటాడు? అంతే, ఆమేన్. తనకు ప్రార్థన చేయు వారందరి ఎడల కృప చూపుటకు ఆయన ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. దయ్యాలు ప్రార్థన చేశాయి, అయ్యా అయ్యా మమ్మల్ని ఆ పందుల మందలోకి పంపియని. ఆ పందులన్నీ చచ్చిపోతే పందులు కాసేవానికి లాభమా నష్టమా? లాభమా నష్టమా? మరి దేవుడు ఏం చేశాడు? 2000 పందులు దయ్యాలు లోపలికి జొరబడి అన్ని సముద్రంలో పడి చచ్చిపోయి. ఎంత నష్టమో. కానీ దయ్యాలు ఏం చేశాయి? ప్రార్థన చేశాయి. దేవుని స్వభావం ఏంటి? దేవునికి ఒక స్వభావం ఉంది, మనిషికి ఒక స్వభావం ఉంది, పక్షులకు ఒక స్వభావం ఉంది, జంతువుకు ఒక స్వభావం ఉంది. జంతువులలో కుక్కకు ఒక స్వభావం ఉంది, పందికి ఒక స్వభావం ఉంది, ఎలుకకు ఒక స్వభావం ఉంది, పిల్లికి ఒక స్వభావం ఉంది. క్రూర జంతువులలో వాటి స్వభావాలు ఉన్నాయి. ఇప్పుడు మనిషి జాతిలో ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క స్వభావం ఉంది. నీ స్వభావం ఏమిటో, నీ స్వభావమును బట్టి నీకు కలిగే కోరికలు ఏమిటో, ఆ కోరికలను తీర్చుకోవటానికి నువ్వు చేసే ఆలోచనలు ఏమిటో సమస్తము ఎరిగిన వాడు దేవుడు.